ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మా ఈ షిలోహు మినిస్ట్రీస్ ద్వారా జరుగుతున్న స్వార్థ పరిచర్యను మీరందరూ ఆదరించి ప్రోత్సహిస్తున్న విధానమును బట్టి మీకును మీ కుటుంబ సభ్యులందరికీ ప్రభు పేరిట నా వందనాలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని మనము ధ్యానించుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుండి లూకా సువార్త 8వ అధ్యాయము 43వ వచనం నుండి 48వ వచనం వరకు మనము ధ్యానించినట్లయితే 12 ఏళ్ల నుండి రక్తస్రావ రోగము కలిగిన స్త్రీని మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆమె తాను కలిగి ఉన్న రోగము నుండి విడుదల పొందుట కొరకు, స్వస్థపరచబడుటకు తన యొద్దనున్న ధనమునంతటిని వ్యయపరిచినప్పటికీ, అనేక మంది వైద్యులను సంప్రదించినప్పటికీ, ఏలోక సంబంధమైన అనేక రకాల ప్రయత్నాలను ఆమె చేసినప్పటికీ ఆమె వ్యాధి నయము కాలేదు సరికదా, దినదినము మరి అధికమవుతా ఉన్నది. అటువంటి దుర్భర పరిస్థితులలో ఆమె ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని గూర్చి విని, ఆయన వస్త్రపు చెంగును ముట్టిన చాలు నేను స్వస్థపరచబడతాను అనే గొప్ప విశ్వాసముతో ఆయన వెనుకకు వెళ్ళి ఆయన వస్త్రమును ముట్టి స్వస్థపరచబడినట్లుగా మనము చూస్తా ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆమె కలిగి ఉన్న తన దుర్భర పరిస్థితి, భయంకరమైన ఆ పరిస్థితులలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారే ఆమెకు సమాధానము కాగలడు. వైద్య శాస్త్రము ద్వారా స్వస్థపరచబడని ఆ రోగమునకు సైతము ప్రభు అయిన యేసుక్రీస్తు వారే సమాధానము కాగలడని, ఆయన మాత్రమే ఆమెను స్వస్థపరచగలిగిన దేవుడని ఆమె పరిపూర్ణముగా విశ్వసించి ఆయన యొక్క వస్త్రపు చెంగును ముట్టి స్వస్థపరచబడడం మనం చూస్తా ఉన్నాం. ఈ విషయంలో ఏ మర్మము లేదు, కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన మాట్లాడుతూ అంటా ఉన్నారు, కుమారి భయపడకుము, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచెను అని. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆమె ప్రభు ఎడల ఉంచిన గొప్ప విశ్వాసమును బట్టి ఆమె స్వస్థపరచబడినట్లుగా మనము చూస్తా ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజు నీ జీవితంలో నీవు కూడా ఎటువంటి దుర్భర పరిస్థితిని, భయంకరమైన పరిస్థితిని నీవు అనుభవిస్తున్నప్పటికీ, వైద్య శాస్త్రమునకు అందని రోగములతో నీవు బాధపడుతున్నప్పటికీ, ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు కూడా ప్రభు ఎడల గొప్ప విశ్వాసాన్ని కలిగి ఉన్న ఎడల ప్రభు తప్పక నిన్ను స్వస్థపరిచేవాడిగా ఉన్నాడు. దేవుని వాక్యము సెలవిస్తా ఉంది, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమని ప్రభు మాట్లాడుతా ఉన్నాడు. నమ్మితే నీవు దేవుని మహిమను చూస్తావని దేవుని వాక్యము సెలవిస్తా ఉంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజు మీ జీవితంలో దేవుని మహిమను మీరు కూడా చూడాలని ఆశగొనిన ఎడల ప్రభు ఎడల సంపూర్ణమైన విశ్వాసాన్ని కనబరిచినట్లయితే ప్రభు తప్పక నీ జీవితంలో ఆయన గొప్ప మహిమ కార్యములను జరిగించువాడిగా ఉన్నాడు. నీ జీవితంలో ఉన్న లోటును, నీ జీవితంలో నీవు కలిగి ఉన్న కొరతను ఆయన తీర్చువాడిగా ఉన్నాడు. కనుక నీవు ఆరాధించే దేవుడు, నీవు ఆశ్రయించిన దేవుడు ఆయన సర్వశక్తిమంతుడైన దేవుడని, ఆయనకు అసాధ్యమైనది ఈ లోకంలో ఏది లేదని నీవు బలమైన దృఢమైన విశ్వాసముతో ఆయన పాదాల చెంతకొచ్చి ఆయనను బ్రతిమాలుకొని ఎడల తప్పక ఆయన నిన్ను స్వస్థపరిచి నీ జీవితంలో ఉన్న కొరతను ఆయన తీసివేసి నిన్ను తృప్తిపరిచేవాడిగా ఉంటాడు. కనుక అట్టి గొప్ప విశ్వాసము ప్రభు ఎడల నీవు నేను కలిగి ఉన్నట్లుగా మనలందరినీ ఆయన కృపలో ప్రభు జ్ఞాపకం చేసుకొనును గాక. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఇంతవరకు నా మాటలు శ్రద్ధగా విన్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా.